కొన్నాళ్ల క్రితం అడవిలో ఒక తోడేలు ఉండేది. తన కుటుంబం కోసం ఆహారం వెతుకుతోంది. అడవిలో దానికి ఒక గొంతు వినిపించింది. వెతకగా చెట్ల మధ్య ఒక చిన్న పిల్లాడు దొరికాడు. వీడు మనిషి బిడ్డ. తోడేలు ఆశ్చర్యంతో చెప్పింది. ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చింది. వాడిని రక్షిస్తూ ఉండేది. అడవికి రాజు సింహం ఇది విని కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లాడిని మనిషి నుండి దొంగిలించి తెచ్చాడు కనుక. తోడేలు కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పటి నుండి తన్ని మోగ్లీ అని పిలుద్దాం. ఆ రోజు నుండి మోగ్లీ తన తోడేలు సోదరునితో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది. తమ సొంత బిడ్డలా చూసుకునేది. అతి కొద్ది కాలంలోనే మిగతా జంతువులతో కూడా స్నేహం ఏర్పడింది. వాటితో కలిసి ఆడుకోసాగాడు. అడవిలో అణువణువు తెలుసుకున్నాడు. ఇలా ఉండగా సింహం మోగ్లీని గమనించసాగింది. వాడిని పట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు తోడేలు ఒంటరిగా ఎలుగుబలు, కోతి బగీరా మోగ్లీ గురించి మాట్లాడడానికి కలిశారు. మానవ శిశువులు చాలా తెలివిపరులు. ఈ బిడ్డను అడవి బాలుళ్లా పెంచుదాం. బల్లు మరియు బగీరా, మీరు ఈ బాలుణ్ణి సంరక్షిస్తూ అడవి పద్ధతులు నేర్పండి. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. బల్లు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు అన్నీను. అతను వాడికి పళ్ళని కోయడం, తేనె తీయడం నేర్పించాడు. మోగ్లీ బల్లు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాడు. ప్రతిరోజు ఎత్తైన చెట్లను ఎక్కి భోజనం చేసేవాడు. బల్లు అడవి జంతువుల అరుపుల్ని కూడా గుర్తించడం నేర్పించాడు. అతనికి మోగ్లీని చూసి గర్వపడేవాడు. మోగ్లీ భలే పరిగెత్తేవాడు, భలే ఈత కొట్టేవాడు. బగీరా నేర్పించాడు గుంటలను ఎలా దాటాలి అన్నది. ఒకరోజు ఒక చిన్న తోడేలు ఒక గోతిలో పడిపోయింది. సింహం రాజు ఆ పిల్లని వేటాడి తినాలని అనుకున్నాడు. కానీ దానికి ఒక్క క్షణం ముందు మోగ్లీ దాన్ని కాపాడాడు. సింహం రాజుకు ఈ ఓటమి నచ్చలేదు. బల్లు ప్రమాద సమయంలో అరిచే అరుపులని కూడా నేర్పించాడు. మోగ్లీకి ఇది కూడా తెలిసింది. అడవిలో ఏ జంతువు తనకి నష్టాన్ని కలిగివ్వదు అని. ఒంటరిగా మోగ్లీ పట్టుకోలేదని తెలిసినా కూడా సింహం రాజు అడవిలో అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు కోతుల వద్దకు వెళ్ళింది. మోగ్లీకి వచ్చిందంత మనకు నేర్పితే అడవిలో అతి తెలివైన జంతువులం అవుతాం. ఒకరోజు మోగ్లీ తన కోసం చలిమంటని ఏర్పరచుకుంటుండగా కోతులు దూరం నుండి అతన్ని గమనించసాగాయి. అవి అతన్ని కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నాయి. సాయంత్రం కాగానే అవి మోగ్లీని ఎత్తుకుని దట్టమైన అడవిలోకి తమ అడ్డాలను తీసుకుని వెళ్ళాయి. అతనిప్పుడు కోతుల మధ్యలో ఉన్నాడు. మోగ్లీకి తనని కిడ్నాప్ చేశారని అర్థమయ్యాక ఆలోచించసాగాడు. అతను ఏదో ఒక రకంగా బగీరా బల్లులకి కబురు అందించాలని. ఉన్నట్టుండి అతనికి వల్చర్ చీన్ కనిపించింది. ఆకాశంలో ఎగురుతోంది. అతనికి ప్రమాద సమయంలో అరిచే అరుపులు గుర్తొచ్చాయి. మన రక్తం ఒకే రంగు, ఎరుపు ఎరుపు. ఇది వినగానే చీన్కి అర్థమైపోయింది మోగ్లీ తన సొంత మనిషి అని, పైగా ప్రమాదంలో కూడా ఉన్నాడని. నా పేరు మోగ్లీ. బల్లుకి బగీరాకి చెబుతావా నన్ను బంధించారని? ఖచ్చితంగా. చీన్ అలా చెప్పి
వేగంగా ఎగిరిపోయింది కబురు చేర్చడానికి. కోతులు అతన్ని తన గుహలోకి తీసుకుని వెళ్ళాయి, బందర్ నగరానికి. ఈ దట్టమైన అడవిలో ఒక కిల్లా ఉంది. దాన్ని మనుషులు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేశారు. మోగ్లీ పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. బగీరా, బల్లులు పాము కాని సాయం కోరాయి. అవి మూడు బందర్ నగరంలో ఒక మూర్తి వెనకాల దాక్కున్నాయి. వారికి ఎన్నో కోతులు మోగ్లీ చుట్టూ కనిపిస్తున్నాయి. అవి మోగ్లీని కాపాడే అవకాశం కోసం చూస్తున్నాయి. ఆ అవకాశం రాని వచ్చింది. అంది, ఇప్పుడు పదండి, ఇది మంచి అవకాశం. బగీరా ముందు నడిచింది, నెమ్మదిగా కోతులని భయపెట్టడానికి. దాని పంజాలతో కోతులపై దాడి చేసింది. కోతులన్నీ భయంతో పారిపోయాయి. వాటిలో ఒకటి మిగతా వాటిని పిలిచింది. అకస్మాత్తుగా కోతులన్నీ బగీరాని చుట్టుముట్టేశాయి. కోతులు మోగ్లీని పట్టుకుని గదిలో బంధించేశారు. మోగ్లీకి బగీరా పోరాడుతున్న శబ్దాలు వినిపించాయి. తనకి గుర్తుంది, ఈ పాడుబడ్డ భవంతి కింద నీటి కొలను ఉందని. అతనికి ఇంకో విషయం కూడా తెలుసు, కోతులకి నీరంటే భయమని. బగీరా, వెంటనే నీటిలోకి దూకేయ్. బగీరా పరిగెత్తి నీటిలోకి దూకేసింది. ఇప్పుడు బల్లుని కూడా చోతులు చుట్టుముట్టేశాయి. బల్లు తనని తాను కాపాడుకోవడానికి పంజాతో పోరాడింది. బాగా పోరాడుతుంది, కానీ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బల్లు ఒంటరైపోయాడు. అక్కడ బగీరా నీటిలో అసహాయంగా ఉంది. తన మిత్రులకు సాయం చేయలేకుండా ఉంది. బలు కోతుల దాడిని ఆపలేకున్నాడు. అప్పుడే కా వచ్చింది. కా తన తోకతో కోతులను లెంపకై కొట్టింది. అందరూ పారిపోయారు. కోతులకు కా అంటే ఎప్పుడూ భయమే. అతని ఎదురుగా ఏమీ నిలబడలేవు. అవన్నీ దూరంగా దట్టమైన అడవిలోకి పారిపోగానే బల్లు స్వేచ్ఛని పొందాడు. అప్పుడే కా నోటితో ఊదింది. కోతులన్నీ స్పృహని కోల్పోయాయి. వాటి అరుపులు ఆగిపోయాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం పేరుకుంది. ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా బగీరా నీటిలో నుండి బయటికి వచ్చింది. మోగ్లీ ఆ గదిలో నుండి అరిచాడు, నేను ఇక్కడున్నాను, ఈ గదిలో. కా తోకతో కొట్టింది. అంతే, గోడ పడిపోయింది. మోగ్లీ గెంతి బయటికి వచ్చేశాడు. బల్లు అతన్ని కౌగిలించుకుంది. నీవు బాగున్నావు కదా మోగ్లీ? లేదు, నేను బాగానే ఉన్నాను, కానీ చాలా ఆకలి వేస్తుంది. మీరంతా మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడారు. నువ్వు లేకపోతే ఏమయ్యేవాడినో. థ్యాంక్ యూ. మోగ్లీ, బల్లు, బగీరా కాకి బాయ్ చెప్పి ఇంటి వైపుకు బయలుదేరారు. ఇప్పుడు సింహం రాజుకు ఈ విషయం అర్థమైంది. ఎవరి బంధాలు ఇంత దృఢంగా ఉంటాయో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని. సింహం తన ఇంటిని చేరుకుంది. వెనక్కి మళ్ళీ రాలేదు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మోగ్లీ ఇప్పుడు యుక్త వయస్కుడు అయ్యాడు. ఓ రోజు అతను మనుషున్న గ్రామం వైపుకు వెళ్ళాడు. వాడికి ఒక మహిళ కనిపించింది. ఆమెని అతను గుర్తుపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒక పులి లాక్కెళ్ళిపోయిన పిల్లాడు. ఆమె ఆ పిల్లాడిని మోగ్లీకి ఇచ్చేసింది. మోగ్లీ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆ పిల్లాడు అచ్చు చిన్నప్పటి మోగ్లీ లాగానే ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పిల్లాడు తన తమ్ముడు అని, ఆ మహిళ తన తల్లి అని. బల్లు, బగీరా, కా వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఉండొచ్చు మోగ్లీ. మా అవసరం ఏదైనా ఉంటే గట్టిగా పిలు.
నీవు మా సోదరుడి మోగ్లీ. మేము నిన్నెంత ప్రేమిస్తామో మర్చిపోకు. అతని మిత్రులందరూ అతని నుండి సెలవు తీసుకున్నారు. ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు. అయితే అతను అడవిలో తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వారితో అతనికి ఉన్నది ప్రేమ బంధం. చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని ఆమెను చూసుకునేది. ఒకరోజు పిన్ని హైడీని తీసుకుని కొండ మీద ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తాతయ్య కొంచెం కోపిష్ట స్వభావం కల వ్యక్తి. అతను ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. మొదటిసారి హైడీ తాతయ్యని కలవడానికి వెళ్ళింది. వేరే ఊర్లో ఉద్యోగం దొరికిందని పిన్ని హైడీని తాతయ్య దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న తాతయ్యకు హైడీ వచ్చిందన్న సంతోషం ఉన్నా ఆ విషయం ఆమెకు చూపించలేకపోయాడు. అతడు హైడీ కోసం ఒక మంచి పరుపు ఒక గదిలో పెట్టాడు. హైడీకి తాతయ్య చాలా నచ్చాడు. కొండల్లో హైడీకి ఎన్నో సంతోషాలు దొరికాయి. ఉదయం లేవగానే తాతయ్య తన పెద్ద కుక్క జోసెఫ్తో పరిచయం చేశాడు. హైడీకి జోసెఫ్ కూడా చాలా నచ్చాడు. ఒకరోజు కొండలపై తిరుగుతుండగా హైడీకి పీటర్ కలిశాడు. అతడొక గొల్లవాడు. అతడు తన మేకలను మేపుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు నాకెప్పుడు కనిపించలేదా ఇక్కడ? నేను నిన్ననే వచ్చాను. తాతయ్యతో ఉంటున్నాను. మరుసటి రోజు నుండి వాళ్ళు కలిసి తిరిగేవారు. హైడీ జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. పీటర్ ఆమెకు చాలా నచ్చాడు. మేకలు మేపడం కూడా నేర్పాడు. రోజంతా హైడీ కొండల్లో ఆడుతూ గడిపేది. ఆమె తాతయ్యకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. తాతయ్యకు అవెన్లో బ్రెడ్ చేసి ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టమైన పని. ఆమె బ్రెడ్ తయారు చేసి పీటర్ వాళ్ళ నానమ్మకు కూడా ఇచ్చేది. నానమ్మ హైడీకి శుద్ధమైన మేకపాలు పితికి ఇచ్చేది. వేసవికాలం తర్వాత వర్షాకాలం రాని వచ్చింది. పీటర్ బడికి వెళ్ళడం ప్రారంభించాడు. హైడీ ఒంటరిగా అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పిన్ని హైడీని పట్నం తీసుకెళ్లడానికి వచ్చింది. ఇంట్లోనే చదివిస్తూ పని చేయించుకోవడానికి. తాతయ్యకి చాలా బాధ అనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ తనే అనుకున్నాడు, చదువుకునే వయసు పట్నంలో చదవడం హైడీకి మంచిది అని. నేను ఎక్కడికి రాను. నేను తాతయ్యతోనే ఉంటాను. కానీ పిన్ని మళ్ళీ తొందరగా వెనక్కి తీసుకొస్తానని అబద్ధం చెప్పి హైడీని ఒప్పించింది. రైల్లో దూర ప్రయాణం చేశాక వాళ్ళొక రాజభవనానికి చేరారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు! నేను ఈ ఇంట్లో ఉంటానా? హైడీ అక్కడ ముద్దుల క్లారాని కలిసింది. క్లారా నడవలేదు. ఆమె ఒక యాక్సిడెంట్కి గురయింది. పిన్ని హైడీని క్లారాకి స్నేహితురాలుగా తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ తొందరగానే మంచి స్నేహితులైపోయారు. హైడీ ప్రవర్తన వేరేగా ఉండేది. దీనికి క్లారా చాలా నవ్వుతూ ఉండేది. క్లారా వాళ్ళ నాన్నమ్మ చాలా కఠినాత్మురాలు. తొందరగా లేవండి అమ్మాయిలు, చదువుకోరా, ఇలాగే ఉంటారా? క్లారా వాళ్ళ నాన్నమ్మ హైడీకి పద్ధతిగా ప్రవర్తించడం చాలా నేర్పింది. చేతులతో కాకుండా చెంచాలతో తినడము. ఇప్పుడు హైడీ బట్టలు కూడా పట్నపు అమ్మాయిలాగా వేసుకోసాగింది. కానీ హైడీకి ఈ బట్టలు చాలా ఇబ్బందిగా ఉండేవి. క్లారా కూడా హైడీకి చదువు నేర్పుతుండేది. హైడీకి క్లారాతో ఉండడం చాలా నచ్చింది.
కానీ తాతయ్య ఆ కొండల వాతావరణం గుర్తుకొస్తూ ఉండేది. ఆ బాధ వల్ల సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. క్లారా వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం అర్థమైంది. వాళ్ళు హైడీని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు. హైడీ వెళ్తుందని క్లారా చాలా నిరాశగా ఉండింది. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడాన్నే ప్రేమ అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా హైడీకి గుడ్ బై చెప్పే సమయం రాని వచ్చింది. హైడీ వాళ్ళ పిన్ని అంది, వచ్చే సంవత్సరం క్లారా గుట్టల్లో నిన్ను కలవడానికి వస్తుంది అని. కొండల్లోకి రాగానే హైడీ ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయ్యింది. ఆమె దారిలోనే పీటర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నమ్మకు క్లారా ఇచ్చిన బ్రెడ్ని ఇచ్చింది. పట్నంలో వేసుకున్న బట్టల్ని విప్పేసి తాతయ్యని కలవడానికి పరిగెత్తి వెళ్ళింది. గట్టిగా కౌగిలించుకుంది. హైడీ సంతోషాలకి పగ్గాలే లేవు. ఎందుకంటే తనకొక ఉత్తరం వచ్చింది, క్లారా తనని కలవడానికి వస్తోందని. క్లారాకి కొండ ప్రాంతము, పీటరు రెండూ నచ్చాయి. కానీ మనసుకి ఏదోలా ఉంది. క్లారా మళ్ళీ హైడీని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా సంబరంగా ఉన్నారు. ఆ కొండల వాతావరణము, శుద్ధమైన పండ్లు, కూరగాయలు క్లారా ఆరోగ్యానికి ఉత్తమం. అయితే పీటర్కి హైడీ అంటే ఈర్ష్య కలగడం మొదలైంది. ఆమె క్లారా అతి దగ్గరకు స్నేహితురాలైనందుకు. క్లారాని వీల్చైర్పై కూర్చోపెట్టి తిప్పడం కూడా పీటర్కి నచ్చేది కాదు. ఒకరోజు పీటర్ క్లారాని వీల్చైర్తో సహా కొండపై నుండి కిందకి తోసేశాడు. దీంతో మొత్తం ప్రాబ్లం తీరిపోయిందనుకున్నాడు. వీల్చైర్ లేకుండా శుద్ధమైన గాలి వల్ల క్లారాకి చాలా శక్తి వచ్చింది. క్లారా హైడీతో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభమైంది. తర్వాత క్లారా సొంతంగా కూడా నడవడం మొదలైంది. నేను నడుస్తున్నాను అంటే అది నీ వల్లే హైడీ. ఒకరోజు క్లారా వాళ్ళ నాన్నమ్మ, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను నడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాతయ్యకు హైడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. పీటర్ తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందాడు. క్లారాని కిందికి తోసివేసినందుకు సొంతంగా ఒప్పుకున్నాడు. నేను చాలా తప్పు చేశాను, అందరూ క్షమించండి నన్ను. క్షమిస్తాంలే. అంతేనా క్లారా? నువ్వు తప్పు చేసావు, కానీ క్లారా నడవడం అందరికీ సంతోషం. అందరూ ఎంతో సంతోషించారు. క్లారా వాళ్ళ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మాటిచ్చారు. అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జెపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు. ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ మొద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది, దీంతో మంచి శిల్పం చెక్కుతా. జెపాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్ షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది. ఆ కర్ర నుండి ముందు జెపాటో ఆశ్చర్యపోయాడు. తనేదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే, నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జెపాటో తన పనిని తాను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు.
తర్వాత దాని కాళ్ళు చేతులు. జెపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో. జెపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేదీ కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది. డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జెపాటోకి తల తిరగసాగింది. అయ్యో ఇదేంటి, ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్న పిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జెపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోక్యో బాబు. జెపాటో, పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జెపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జెపాటో తన కోట్ని అమ్మి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాలు గుమిగూడి ఉండడం చూశాడు. ఏం జరుగుతోందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందర్నీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని. కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జెపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్ని ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చెక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, అరే వా, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది. దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. హా, 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 హా. షో పూర్తవ్వగానే అతను పినోకియోని పట్టుకున్నాడు. అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది. అతని జెపాటో మాట వినలేదని, స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు. పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా. అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు. నా దగ్గర డబ్బు లేదు, నీ స్కూల్కి ఎలా వెళ్తాను? పరి జాదూ చేసింది. పినోకియో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి అతని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోకియో స్కూల్కి వెళ్ళాడు. అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క, దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కవ్వాలని ప్లాన్ వేశారు.
అరే వా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావో? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి పెడుతున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకు ఇస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బైనా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క, పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడటం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినోకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతని ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమయ్యింది. అరేరే, ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు, జరిగిందంతా. పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినాకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినాకియో ఆడుతూ పాడుతూ మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించినవాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినోకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినోకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినోకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తను కర్రతో తయారైనవాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినాకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జొపాటో పినోకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. పినోకియో, పినోకియో. చివరికి పినాకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జొపాటో అతన్ని సాయం కోరాడు. అతనికి తెలుసు జొపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జొపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు, పినోకియోని కాపాడటానికి. జొపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జొపాటో సముద్రపు నీళ్లలో పడిపోయాడు. జొపాటో వయసులో పెద్దవాడు. అతనికి ఈత కూడా రాదు. అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినోకియోని తిన్న పెద్ద చేప జొపాటోని కూడా మింగేసింది.
జపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినోకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఎంత వెతికితే దొరికావురా? తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడు మీ మాట వింటాను. ఈసారి పినోకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరినీ చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినోకియో మంచి పిల్లాడయ్యాడు. ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజు స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినోకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది. అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినోకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినోకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదామనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు. మొత్తం శరీరం చూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్క పిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. నాన్నా, నాన్నా, నన్ను చూడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జపాటో ఎంతో సంతోషించాడు. పినోకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి. తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినోకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది.